బ్రేకింగ్ న్యూస్ వైసీపీని మరో బిగ్ షాక్ ఇస్తున్నారు. వైసీపీని వీడే ఆలోచనలో మరో ఎమ్మెల్యే ఉన్నారు. సీఎం బస్సు యాత్రకు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయన సోదరుడు శ్రీధర్ ఇద్దరు కూడా డుమ్మగొట్టారు. 1-2 రోజుల్లో ఇద్దరు టీడీపీలోకి వెళతారు అని జోరుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దర్శి నియోజకవర్గంలో సొంత క్యాడర్ను మెయింటైన్ చేస్తున్నారు మద్దిశెట్టి బ్రదర్స్. 2024 ఎన్నికల్లో దర్శిలో మరోసారి చక్రం తిప్పడానికి సోదరులు వ్యూహం పన్నుతున్నారు. మొదటి నుంచి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి ఎమ్మెల్యే మద్దిశెట్టి మధ్య విభేదాలు కనిపిస్తూనే ఉన్నాయి, విభేదాలు నెలకొనే ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టిని కాదని బూచేపల్లికి అవకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం. 2019లో మంచి మెజారిటీతో గెలిచిన తనను కాదని బూచేపల్లికి అక్కడి నుంచి టికెట్ ఇవ్వడంపై మద్దిశెట్టి మనస్తాపాన్ని వ్యక్తం చేశారు. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు నియోజకవర్గానికి దూరంగా మద్దిశెట్టి సోదరులు ఉంటున్నారు. ఇప్పుడు వైసీపీకి షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ అధినేతను కలిసి టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, మద్దిశెట్టి సోదరులు వైసీపీని వీడి టీడీపీలో చేరే అవకాశాలే ఉన్నాయా? రోహిత్, ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా దర్శి నియోజకవర్గం నుంచి అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని చెప్పేసి అతను వర్గీయులు అదేవిధంగా టీడీపీ క్యాడర్ అయితే ప్రచారం చేసుకున్న సందర్భంలో కూడా నిన్న జరిగిన సంఘటన ఏదైతే బస్సు యాత్ర చేస్తున్నాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ బస్సు యాత్రకి అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి బహిరంగ సభకు కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ గైరాజు కావటం ఇది నిజమే అనిపించే పరిస్థితి దర్శి నియోజకవర్గంలో జరుగుతుంది. ఎందుకంటే నిన్నటి రాత్రి నుంచి కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా దర్శి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కలవకోకుండా దూరంగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ అదేవిధంగా అతని సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ ఇరువురు త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని చెప్పేసి అయితే ప్రచారం ఉన్న నేపథ్యంలో కూడా టీడీపీ శ్రేణులు కూడా అదేవిధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ లక్ష్మి బరిలో ఉంటే ఆమెకి స్థానికేతరుడు కావటం, ఆమెకి స్థానికుడుగా ఉన్నటువంటి కొంతమంది క్యాడర్ అయితే సపోర్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో ఈ టైంలో కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుని ఆమెకి సాయం చేసి 2024 ఎన్నికల్లో అయితే వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి టీడీపీ అభ్యర్థిని గెలిపించే ఉద్దేశంతో అయితే మద్దిశెట్టి సోదరులు ఇద్దరు కూడా టీడీపీలో చేరుతున్నారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరిగింది. మొన్న 2024 వైసీపీ అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోవడం పట్ల కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరి నిమిషం వరకు కూడా ఎక్కడో చోట ఒక సీటు వస్తుందో లేకపోతే అధిష్టానం నుంచి ఏదైనా బలమైన హామీ ఇస్తారన్న ఉద్దేశంతో కూడా ఎదురు చూసిన మద్దిశెట్టి సోదరులకు నేను 2019లో 40,000 మెజార్టీతో గెలిచిన అభ్యర్థులు నన్ను కాదని కొత్తగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు ఖరారు చేయడం పట్ల కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు అతని సొంత క్యాడర్లో కూడా. అప్పటి నుంచి కూడా నియోజకవర్గానికి దూరంగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ గత 2 రోజుల నుంచి వినిపిస్తున్న ఈ వార్త అయితే మటుకి దర్శి నియోజకవర్గంలో చక్కర్లు కొడుతుంది. మద్దిశెట్టి వేణుగోపాల్ అదేవిధంగా మద్దిశెట్టి శ్రీధర్ ఇరువురు కూడా త్వరలో టీడీపీ తీర్థం ముచ్చుకొని వెళ్ళనున్నారు. కాకపోతే మంచి రోజు కోసం చూసుకుంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు టూర్లో యాత్రలో ఉన్న భాగంగా కూడా ఇప్పుడు అతను కలిసే పరిస్థితి లేదు కాబట్టి ఒక రోజు ముహూర్తం ఖరారు చేసుకుని అతను అనుచరులతో సహా మొత్తం టీడీపీ తీర్థం పుచ్చుకొని దర్శి నియోజకవర్గంలో టీడీపీకి బలం చేకూరే విధంగా కూడా అయితే ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారని చెప్పేసి కూడా అనుకున్నారు. ఇతనికి సీటు రాని పక్షంలో గతంలో కూడా కొన్ని వార్తలు అయితే వినిపించింది. దర్శి నియోజకవర్గంలో జనసేన నుంచి బరిలో ఉండబోతున్నాడు. ఎందుకంటే స్వతహాగా మద్దిశెట్టి వేణుగోపాల్ అతని సోదరుడు కాపు సామాజిక వర్గం కావటం అదేవిధంగా జనసేనకి దగ్గర అవుతారు, జనసేన నుంచి బరిలో ఉండబోతారని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ చివరికి టీడీపీ తీర్థం పుచ్చుకొని అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి కూటమికి దగ్గర అయ్యే అవకాశం, అదేవిధంగా టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మికి అయితే సపోర్ట్ చేసి బూచేపల్లికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి అయితే దర్శి నియోజకవర్గంలో ప్రస్తుతం మద్దిశెట్టి వేణుగోపాల్ చేస్తున్న ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి మద్దిశెట్టి వేణుగోపాల్కి మధ్య అయితే కొంత వైరం మధ్యలో నడుస్తుంది. ఎందుకంటే 2019లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పూర్తిగా సహాయ సహకారాలు అందించి మద్దిశెట్టి వేణుగోపాల్కి సహకారం అందించారు. అంటే ఇప్పుడు మద్దిశెట్టి సోదరులు పార్టీ మారడం ద్వారా నియోజకవర్గంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఆల్రెడీ అక్కడ నుంచి టీడీపీ గొట్టిపాటి లక్ష్మికి టికెట్ ఇచ్చింది. ఇప్పుడు మద్దిశెట్టి సోదరులు పార్టీ మారితే రాజకీయ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడున్న పరిస్థితులు అయితే టీడీపీ నుంచి లక్ష్మి బరిలో ఉంటుంది. ఆమె కొత్తగా రావడం గత 2 రోజులు 3 రోజుల నుంచి ఆమె ప్రచారంలో కూడా ఉంటుంది. ఆమె స్థానికేతరుడు కావడం కూడా కొంత అక్కడ ఉన్న టీడీపీ క్యాడర్ అయితే రిసీవ్ చేసుకునే పరిస్థితులు అవుతున్నారు. ఇప్పటికే జనసేన నుంచి గొట్టిపాటి వెంకట బరిలో ఉన్నారు. అతను కూడా నేను సపోర్ట్ చేస్తానన్నారు కానీ ముభావంగా అయితే ఉన్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి దర్శి నియోజకవర్గంలో కనిపిస్తుంది. అదేవిధంగా నిన్నటి వరకు టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి రమేష్ అతను కూడా ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో శత్రువు మిత్రువు అవుతున్న ఉద్దేశంతో కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ టీడీపీలో చేరి
డాక్టర్ లక్ష్మికి అయితే సపోర్ట్ చేస్తారట. మరోపక్క వైసీపీ క్యాడర్ ఏం చెప్తుందంటే బద్దిశెట్టి వేణుగోపాల్ వెళ్ళినంత మాత్రాన వైసీపీకి వచ్చే నష్టమేం పెద్దగా లేదు, వైసీపీ క్యాడర్ మొత్తం వైసీపీ పార్టీతో ఉంది, అదే బూచేపల్లి శివప్రసాద్కి సపోర్ట్ గా ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటుంటే, మేమైతే ఖచ్చితంగా డాక్టర్ లక్ష్మిని గెలిపించుకొని మద్దిశెట్టి వేణుగోపాల్ పవర్ ఏంటో కూడా దర్శన నియోజకవర్గంలో చూపిస్తామని చెప్పేసి కూడా అతను వర్గీయులు అయితే చెప్పుకున్న పరిస్థితి. మొత్తానికైతే బట్టి ఇతను ఎప్పుడు ఏ రోజు చేరతాడు టీడీపీలో, అప్పటి నుంచి కూడా ఒక టీడీపీ క్యాడర్ అదేవిధంగా మద్దిశెట్టి వేణుగోపాల్ క్యాడర్ కలిసి పనిచేస్తా, లేకపోతే గతంలో ఉన్న విభేదాలు మరోసారి తెర మీదకి వస్తాయి. ఎందుకంటే మద్దిశెట్టి వేణుగోపాల్ నేరుగా నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కూడా విమర్శించిన దాఖలాలు కూడా మరోసారి అతను టీడీపీలోకి ఏ విధంగా ఆహ్వానిస్తారు, ఒకవేళ టీడీపీలోకి వస్తే అతని క్యాడర్ ఏ విధంగా ఇతనికి సపోర్ట్ చేయాలి, ఒకవేళ సపోర్ట్ చేసినా జనసేన ఇప్పటిగా ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి ముగ్గురు కూటములు, అదేవిధంగా జనసేన క్యాడరు, మరొకసారి మద్దిశెట్టి వేణుగోపాల్ వీళ్ళంతా కలిసి ఏకంగా టీడీపీ గెలుపుకు కృషి చేస్తారు. అది ఏ విధంగా ముందుకెళ్ళిపోతారు, ఎందుకంటే సమయం కొద్దిగా ఉంది. అది దర్శన నియోజకవర్గంలో బలంగా ఉన్నటువంటి ఆ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఎదుర్కొనేందుకోసం అయితే మటుకి గట్టి ప్రయత్నం అయితే మద్దిశెట్టి వేణుగోపాల్ అతని సోదరులు అయితే టీడీపీ తీర్థం పుచ్చుకొని అయితే టీడీపీ అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ దర్శన నియోజకవర్గం. రైట్ శ్రీనివాస్, వైసీపీకి మరో బిగ్ షాక్. వైసీపీని వీడి ఆలోచనలో మరో ఎమ్మెల్యే ఉన్నారు. ముఖ్యమంత్రి బస్సు యాత్రకు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ హాజరు కాలేదు. ఆయన సోదరుడు శ్రీధర్ ఇద్దరు కూడా డుమ్మా కొట్టారు. 1-2 రోజుల్లో టీడీపీలోకి వెళతారు అని జోరుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే దర్శి నియోజకవర్గంలో సొంత కేడర్ని మెయింటైన్ చేస్తున్నారు మద్దిశెట్టి సోదరులు. 2024 దర్శి ఎన్నికల్లో మరోసారి చక్రం తిప్పేందుకు సోదరులు వ్యూహాన్ని రచిస్తున్నారు. మొదటి నుంచి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి ఎమ్మెల్యే మద్దిశెట్టి మధ్య విభేదాలు నెలకొని ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టిని కాదని బూచేపల్లికి అక్కడి నుంచి టికెట్నిచ్చింది వైసీపీ అధిష్టానం. 2019లో మంచి మెజార్టీతో గెలిచిన తనను కాదు అని బూచేపల్లికి అవకాశం ఇవ్వడంపై మద్దిశెట్టి మనస్తాపం చెందారు, అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు నియోజకవర్గానికి దూరంగా మద్దిశెట్టి సోదరులు ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు వైసీపీకి షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు మద్దిశెట్టి సోదరులు. బ్రేకింగ్ న్యూస్, వైసీపీని మరో బిగ్ షాక్ ఇస్తున్నారు. వైసీపీని వీడే ఆలోచనలో మరో ఎమ్మెల్యే ఉన్నారు. సీఎం బస్సు యాత్రకు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయన సోదరుడు శ్రీధర్ ఇద్దరు కూడా డుమ్మా కొట్టారు. 1-2 రోజుల్లో ఇద్దరు టీడీపీలోకి వెళతారు అని జోరుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దర్శి నియోజకవర్గంలో సొంత క్యాడర్ను మెయింటైన్ చేస్తున్నారు మద్దిశెట్టి బ్రదర్స్. 2024 ఎన్నికల్లో దర్శిలో మరోసారి చక్రం తిప్పడానికి సోదరులు వ్యూహం పన్నుతున్నారు. మొదటి నుంచి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి ఎమ్మెల్యే